అలా తుంచి ఉన్నాడు కదా, ఆయనకి కొంచెము ఆయన శరీరము నీలిరంగుగా మారిపోయింది. నీలిరంగుగా మారిపోయి ఏదో నాకు ఒక దోషం అంటినది అన్న భావనలోకి ఈ యొక్క మహాకాల భైరవుడు రావడం మొదలుపెట్టింది. అంటే దీనిని బ్రహ్మహత్యా దోషం కింద పరిగణించారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆయనకి కలిగినటువంటి బ్రహ్మహత్యా పాతకం నుండి ఏ విధముగా ఆయన బయటపడ్డాడో అది మళ్ళా మనం చెప్పుకునే ప్రయత్నము ఈరోజు చేద్దాం. అంటే శివుని రెండవ మూర్తియకు మహాకాల భైరవుడు బ్రహ్మదేవుని యొక్క డాంబికమును తొలగించుటకు తన పంచమ శిరస్సును ఇలా తుంచినందున బ్రహ్మదోషము ఆయనకి పట్టింది. మనం చెప్పుకున్నాం మహాపాతకాలు కొన్ని ఉన్నాయి, అందులో బ్రహ్మహత్యా దోషం మొదటిదంట. అంటే బ్రహ్మహత్యా దోషం అంటే ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళని మనం కానీ బాధ పెట్టినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళని చనిపోయేటువంటి చేసినా అది మహాదోషం కింద వెళుతుంది. ఒకానొక సందర్భంలో కంచి పరమాచార్య దగ్గరికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒకలాంటి భక్తుడు వెళ్ళాడు. ఆయన ఎప్పుడు వెళుతూ ఉన్నప్పుడు కంచి పరమాచార్య వచ్చావా, అన్నం తిన్నావా, ఎలా ఉన్నారు, నీ యోగక్షేమాలు అలా అడిగేవాడు. కానీ ఒకానొక రోజు ఆయన వచ్చినప్పుడు అక్కడ వస్తుంటే వాడిని పంపించండి అక్కడి నుంచి, వాడిని రానియకండి ఇక్కడికి అన్నాడట. ఆయనకి అర్థం కాలేదట, ఏమిటి ఎప్పుడు పెరివాళ్ళు నన్ను పిలిచి ఆదరిస్తారే, ఇటువంటిది ఎందుకు ఈరోజు నన్ను చూడగానే ఉగ్రుడైపోతున్నాడు అనుకున్నాడట. అలా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ కొంచెం శాంతపడి ఏమిటో నా దోషము ఒక్కసారి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని మళ్ళా ఈ యొక్క పెరివాళ్ళు కొంచెం శాంతి పడినప్పుడు వెళ్ళి క్షమించండి పరమాచార్య గారు, ఏదో తప్పైంటుంది, నా ఎందు ఏదో దోషం అయితే జరిగింది, అందుకే మీరు ఇలా ఉగ్రులయ్యారు, ఒక్కసారి ఆ దోషం ఎక్కడ జరిగిందో చెప్పండి అన్నట. నీవు నిన్న అన్న సంతర్పణ చేశావు. ఆ అన్న సంతర్పణ చేసినప్పుడు ఒక మహావృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు కొంత పొంగలి వేయమన్నాడు, చక్కెర పొంగలి. నువ్వు ఒకసారి వేసావు, రెండోసారి కూడా అడిగాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. నీవు ఒకసారి వేసి ఇంక వేయనని చెప్పి వెళ్ళిపోయావు. అర్థమవుతుందా? ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంటికి పోయి నాకు ఇంత వయసు వచ్చినా కానీ ఈ చక్కెర పొంగల మీద నా కోరిక చావలేదే అనుకుని ఆయన ఏడ్చి 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 ఏమయ్యాడో ఆ దోషముని పుట్టి కదిపేస్తుంది ఇప్పుడు అన్నాడు. ఈయనకి పాప తెలియదు అది. అర్థమవుతుందా? ముందు నువ్వు తక్షణం వెళ్ళి ఆయన క్షమ కోరుకొని రా అన్నాడు. పాపం ఈయన ఆగా మేఘాల మీద ఆ బ్రాహ్మణుడికి పరిగెత్తాడు, కానీ ఆ బ్రాహ్మణుడు అప్పటికే చనిపోయాడు. ఇది ఇటువంటిది ఇప్పుడు బ్రహ్మహత్యా దోషం. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు, అందులో ఆయనకి తిండి పెట్టకుండా చంపేశాడు. అంటే క్షమించాలి. ఒకవేళ పరమాచారి ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించాడు. ఒకవేళ ఎవరన్నా ఇలా చేసి ఉన్నట్లయితే ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. నేను కాశీ వచ్చినప్పుడు అమ్మ నేను కొంతమందికి అన్నదానం చేస్తాను తల్లి అని అన్నపూర్ణమ్మని అడిగాను. అంటే నాకు కొంతమంది కూడా చెప్పి ఉన్నారు జాతకంలో, నీవు ఏ పాడైపోయిన దాన్ని పెట్టినా అది ప్రసాదంగా మారిపోతుంది చంద్రశేఖర్, నీకు హోటల్ బిజినెస్ బాగా జరుగుతుంది, నువ్వు పెట్టుకొని చాలామంది చెప్పారు నాకు. కానీ నేను అన్నాను, ఏదో ఒక్కరోజు ఒక్కరి ఎందు దోషం పడిపోయినా, ఎందుకంటే మనం అన్నదానం అని చేస్తున్నాం అనుకోండి, ఆ అన్నదానం అని మనం చేస్తుంటే ఈ అమ్మ వచ్చిందనుకోండి, ఈమెకి దోసకాయ పచ్చడి అక్కడ ఉంది, మనం ఏం చేస్తాం, ఒక్కసారి అంత స్పూన్ వేస్తాం, ఆవిడకి ఇష్టమైంది మళ్ళీ దోసకాయ పచ్చడి అడిగింది అనుకోండి, ఇంకా లేదమ్మా ఒక్కసారి అంటాం. పాపం ఆ రోజు ఆవిడ దాని ఎందు ప్రీతి చెంది మనసు చంపుకొని అక్కడ అడిగింది, అది మనం గుర్తించక పెట్టలేదనుకోండి, ఈ దోషం క్షమించాలి. అర్థం చేసుకోవడానికే చెప్తున్నాను, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎవరైతే అన్నదానాలు జరుగుతున్న దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు. అందుకే వడ్డించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్షమించాలి. మా సుజాతమ్మ దగ్గర కానీ, డొక్కా సీతమ్మ దగ్గర కానీ, మా మల్లేశ్వరమ్మ దగ్గర ఇప్పటివరకు నేను దోషం చూడలేదు. దొరుకుతాయి, కానీ మీరు 2-3 సార్లు వచ్చారు కదా, మీరు వడ్డించేటప్పుడు నాకు చెప్పేస్తుంది అన్నపూర్ణమ్మ ఇక్కడ దోషం ఇలా ఉంది అలా ఉంది అని, కానీ చెప్పలేదు. కానీ క్షమించాలి. నేను ఇంకొక దగ్గర మీకు అది చెప్పకూడదు, అక్కడ చాలాసార్లు చూశాను ఆ దోషాన్ని.
అంటే మనం ఎప్పుడైనా అన్నదానం అనుకున్నప్పుడు అంటే మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం, తప్పదు. ఆ నియమాలు తప్పవు, కానీ ఆ నియమాలతో పాటు ఎవరు ఆర్తిగా అడుగుతున్నారో చూసి చూడనట్టుగా వాళ్ళకి పెట్టడం కూడా గొప్ప ఇది అనమాట. అలా పెట్టనప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఆర్తిగా ఉన్నవాడు చెప్పలేము. ఇదే కంచి పరమాచార్య అక్కడ మన ఆయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు కదా, మనం ఒక 10 మందికి రోజు భోజనం పెడతాం. ఎందుకంటే అన్ని పాపాలలో కల్లా మహాపాపాలు తీసేది అన్నదానమే అనమాట. నిజంగా మీరు అదృష్టవంతులు రోజు పెడుతున్నారంటే. అయితే మీరు ఒక పని చేయండి, రోజు మీ భోజనం అయిపోయి వచ్చేసాక అన్నపూర్ణం ఒక క్షమాపణ చెప్పండి. తల్లి, ఈరోజు ఎవరికైనా తెలిసి తెలియక ఇలా దోషం జరుగుంటే తల్లివి నువ్వే క్షమించాలి అంటే ఆవిడ చూసుకుంటుంది ఆ లెక్క. అంటే ఆ కంచి పరమాచార్య అలా పెట్టినప్పుడు, భోజనం పెట్టినప్పుడు ముందు 10 మందికి పెట్టాడంట. 10 మంది పోయారు, 100 మంది పోయారు, 4000 మంది రోజు తింటున్నారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజర్ అన్నాడు, ఏమండి మనం 10 మందికైనా రోజు బస్తాలు ఏమైపోతుంది, 4000 మంది తింటున్నారు ఇక్కడ, కాబట్టి ఆపేద్దామా అన్నట. ఆయన అన్నట, నువ్వు 4000 మంది కాదు 40,000 మందికి పెట్టినా అందులో ఒక్కడొస్తాడు ఆర్తిగా తినేవాడు, వాడి కోసం పెట్టాలా. ఎందుకంటే అక్కడ వాడొక్కడు తిన్నాడనుకో సమస్త ప్రపంచం తిన్న ఫలితం వస్తుంది. అంటే మనం చూసాము